భారతదేశానికి సంబంధించి ఖనిజ వనరులు, ఆయిల్ నిక్షేపాలు లేకపోబట్టి బతికిపోయినాం. అయితే అమెరికా భారతదేశం మీద ఎన్ని దండయాత్రలు చేసేదో, ఎన్ని యుద్ధాలు ప్రకటించేదో. సో, ఇప్పుడు ఆటి కన్నుబడ్డటువంటి అమెరికా ఆత్మ కన్నుబడ్డటువంటి ప్రతిసారి అణ్వాయుధాలున్నాయని, తీవ్రవాద సంస్థలున్నాయని చెప్పేసి, ఇంకేదో విషవాయువులున్నాయని చెప్పేసి, మాకు తెలియకుండా అణుప్రయోగాలు చేస్తున్నారని చెప్పేసి రకరకాల కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. వారం రోజుల్లో యుద్ధం ఇప్పటికే యుద్ధ విమానాలను ఇది చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ మీద. ఆ దేశ అధ్యక్షుడు ఖొమైనీ కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలామంది చనిపోయారు. సో, రివెంజ్‌గా ఇరాన్ కూడా కొన్ని దాడులు చేసింది, ప్రతిదాడులు. సో, ఇయన్నీ మనం టీవీలలో, ఛానల్స్‌లలో మనం చూస్తూనే ఉన్నాం. సో, ఇది పరిస్థితి. ఈ నేపథ్యంలో అటువైపు అమెరికా, అదేవిధంగా అమెరికా ఆత్మ ఇజ్రాయెల్ ఉంటే, ఇటు ఇరాన్ ఉన్నది. సో, ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా, జపాన్, చైనా స్టాక్ మార్కెట్లు కుప్పకూలినట్టుగా, కింద పడిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. సో, బీఎస్సీ లిస్టెడ్ కంపెనీలు మొత్తం మార్కెట్‌లో బాగా పడిపోయింది. తాజా పరిస్థితుల్లో యుద్ధ సంకేతాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. సో, ఇది పరిస్థితి. రిటైల్ రంగంలో కూడా పప్పు ధాన్యాలు, ఆయిల్ నిక్షేపాలకు సంబంధించి ధరలు పెరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో, ఇది ఎటువైపు దారితీస్తుందనేది మనం చెప్పలేం. సో, ప్రస్తుతం గగనతలంపై ప్రయాణంపై ఎయిర్‌పోర్ట్‌లన్నీ బంద్ చేసుకున్నారు వాళ్ళు. ఇటు అమెరికా, ఇజ్రాయెల్ గాని, అటు ఇరాన్‌కి సంబంధించి గాని. సో, దుబాయ్‌తో సహా ఫ్లైట్లు మూసేసుకున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. సో, అమెరికన్ సామ్రాజ్యవాదం ఏదైతే ఉందో ప్రాచ్య ప్రాంతంలో 3 దేశాల యుద్ధం కాదు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌కి సంబంధించిన యుద్ధం కాకుండా అది మూడో ప్రపంచ యుద్ధంలాగా తయారైన పరిస్థితి. సో, ఇట్లాంటి పరిస్థితుల్లో చైనా డ్రాగన్ ఎంటర్ ద డ్రాగన్. మేము ఇరాన్‌కి మద్దతుగా ఎంటర్ అవుతామనటం ఇవాళ మూడో ప్రపంచ యుద్ధం వస్తుందనేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో, ఇది ఎటుపోతుందో చెప్పలేము. సో, ఇండియాకు రాలేరన్న అనుమానం, అంటే మన ఇండియన్స్ కూడా దుబాయ్‌లలో యుద్ధం వల్ల వెనక్కి రాలేకపోతా ఉన్నారు. సో, భారతీయ కుటుంబాలలో సుమారు 10,000 మంది ఇరాన్‌లో విద్యార్థులు ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఇజ్రాయెల్‌లో ఒక 20,000 మంది విద్యార్థులు ఉన్నట్టుగా కేంద్రం ద్వారా మనకున్నటువంటి సమాచారం ఏదైతే ఉందో ఎన్ఆర్ఐస్ దాని ద్వారా మనకు అర్థమవుతుంది. 3 రోజుల్లో 1,117 మంది విదేశీ విమాన సర్వీసులు రద్దయినాయి. భూకంప తీవ్రత గరాష్ భూకంప కేంద్రంగా చుట్టుముట్టినట్టుగా ఉంది పరిస్థితి. సో, ఇరాన్ లొంగదీసుకోవాలని అమెరికా అధినేత ట్రంప్ చేసేటువంటి కార్యక్రమం ఒకవైపు అయితే, చైనా ఇరాన్‌తో చేయగలపడం ఎలాంటి పరిస్థితుల్లో దారితీస్తుందనేది సర్వత్రా భయాందోళన వ్యక్తమవుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇది 3 దేశాల యుద్ధమా, 4 దేశాల యుద్ధమా, మూడో ప్రపంచ యుద్ధమా, ఎటువైపు పోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. సో, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఈ ఆయిల్ నిక్షేపాల కోసం, అదేవిధంగా ఖనిజ వనరుల కోసం అమెరికా సామ్రాజ్యవాదం వల్లనే ఆయుధ వ్యాపారం చేస్తుంది, యుద్ధాలు చేస్తుంది. ఓడిపోయే దేశాలకి ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్స్ ఇప్పిస్తుంటుంది. అందులో సగం డబ్బులు వాళ్ళు తీసుకొని ఆయుధాలు కొనిపెడుతుంటుంది, మీకు ప్రమాదం ఉందని చెప్పేసి. ఈ అమెరికా యుద్ధోన్మాదం, వలసవాదం, సామ్రాజ్యవాదం తప్ప మరొకటి కనపట్ల. సో, పెద్దలారా, మిత్రులారా, ఇది అమెరికన్ సామ్రాజ్యవాదమే ప్రపంచానికి ఇలా పెద్ద తలనొప్పిగా తయారైందనేది చెప్పక తప్పదు. ఇది పరిస్థితి. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. ఉండాలి పెద్దలారా, మిత్రులారా.